జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం మీదుగా రెడ్డి కాలనీ వైపు వెళ్తుండగా కార్యాలయం ముందు కాపుగాసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తీవ్రంగా పొడిచారు. అక్కడే ఉన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోగా దుండగులు పారిపోవడంతో అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు రాజలింగమూర్తి మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ముందుకు రావాలి, వాళ్ళు శిక్ష పడ్డాక నా మొత్తం దానం చెయ్య. ఎన్ని రోజులన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాడు ఎందుకు రాడు? ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే వాడు ఎందుకు రాడు? ఇక్కడికి పోలీసు వాళ్ళకి చెప్తానా, మీకు భార్య పిల్లలు ఉంటే మీకు పోలీసు వాళ్ళకి భార్య పిల్లలు ఎస్పీకి అని చెప్తానా? ఎస్పీ ఖబర్దార్, నువ్వు నా భర్తకు నిన్న చెప్పిండట, నువ్వు బాగా రుబాబు చూపిస్తాను, నీ అంత మొగోలేడు అన్నాడట. నా మొత్తం నిన్న నాకు రాత్రి చెప్పిండు. ఎస్పీ అన్నాడట, నీ అంత తోడు లేడు, నువ్వు ఆగుతలేవు అన్నాడట. ఎస్పీ అన్నాడట. ఎస్పీ బయటికి రావాలి, నేను సీఎం దగ్గర అవుతా, నేను సీఎం రావాలి, అదే దానం చేయాలి. భూపాలపల్లి ఎమ్మెల్యే అంటే గెలవాలి, రావద్దు. నిన్న అన్నాడట, ఎస్పీ అన్నాడట, నియంత్రణ లింగమూర్తి నియంత్రణ లేడు అన్నాడట. అది అన్నాడట నిన్న నా భర్త చెప్పి నాకు. ఈ మాజీ ఎమ్మెల్యే ఎన్ని ఇచ్చింది డబ్బులు? రేణుగుట్ల కొమర రారా, నా భర్త నాకు చంపే చెప్పు, ఒప్పుకోరా. రేణుగుల రవి గారు రారా, సంజీవ్ రారా, నా భర్తను చంపిన వాళ్ళు, నా భర్తను చంపింది వాళ్ళు బయటికి రావాలి. పోలీసు వాళ్ళు కావద్దని చెప్తారు. మీకు భార్య పిల్లలు మీరు పోలీసు వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు దొరకబట్టాలి, వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళని నేను ఇష్టపెట్టా. నేను కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ దొరకబట్టాలి కదా. ఎంత టైం పడుతుంది రావడానికి? ఇప్పుడు సీసీ ఫుటేజెస్ ఉన్నాయి కదా. కెమెరాలు ఉన్నాయా ఈ సిటీలో? భూపాలపల్లి జిల్లాలో కెమెరా ఉన్నాయి మీకు? ప్రతిరోజు మేము భూపాలపల్లికి వస్తాం, మేము చూస్తే కెమెరా ఉంటాయి. ప్రతిరోజు లింగమూర్తి చంపిన మీకు కెమెరా మొత్తం బంద్ అవుతాయి. మీకు రాబోతాయా? దీనికి కారణం ఎవరు అది మీరు తెలుసుకొని మాకు చెప్పాలి. వాడు వచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం. ఇంకా అసలు మీకు కదలేము. ఎవరు నిన్న రాత్రి వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. మీరు వార్నింగ్ మీరే చంపుతారా?